హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. మ్యామ్, పీఆర్పీకి సంబంధించి కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. సో, దాని గురించి నేను మీతో మాట్లాడినప్పుడు లైవ్‌లో ట్రీట్మెంట్ ఎలా ఉంటదో చూద్దాం రండి నవీన్ అని చెప్పేసి పిలిచారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. సో, ఏంటి మ్యామ్ అంటే ఈ పీఆర్పీకి సంబంధించి వస్తున్న రూమర్ ఏంటంటే ఇది అందరికీ సూటబుల్ కాదు. అదే విధంగా పీఆర్పీ చేసుకున్న తర్వాత మళ్ళీ 6 మంత్స్‌లో రివర్స్ అవుతాయి ఈ పెయిన్స్ అని విన్నాము. ఎంతవరకు వాస్తవం? ఇది మొత్తం ఫాల్స్ క్లెయిమ్. ఇది పిఆర్పి ఏంటి? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ప్రతి మనిషికి బ్లడ్ లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ ట్రీట్మెంట్ ప్రతి మనిషికి సూట్ అవుతుంది. ఓకే, ఒక రెండు కండిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేషెంట్స్ కి ప్లేట్లెట్ కౌంట్ ఉంటాయి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఆర్ వేరే మెడికల్ ఇష్యూస్ వల్ల. కొన్ని పేషెంట్స్ కి ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంటే రిజల్ట్స్ మంచిగా లేదు. సో ఆ స్పెసిఫిక్ పేషెంట్స్ లో ఆ కేటగిరీలో పిఆర్పి కి రిజల్ట్స్ మంచిగా లేదు. అదర్వైజ్ ఇన్ జనరల్ పాపులేషన్ ప్రతి పేషెంట్స్ కి ప్రతి మనిషిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ జాయింట్ పెయిన్ కోసం, నీ జాయింట్, షోల్డర్ జాయింట్, స్పైన్ కోసం సూట్ అవుతుంది. సో ఇది ఫాల్స్ క్లెయిమ్ ఫస్ట్లీ. సెకండ్ థింగ్, ఇది కొన్ని మంది డాక్టర్స్ ఏం చెప్తారు, దానికి రీసెర్చెస్ లేదు. ఈ ట్రీట్మెంట్ కొత్త ట్రీట్మెంట్ కాదు. ఈ ట్రీట్మెంట్ 30 years 40 years నుంచి వెస్టర్న్ కంట్రీస్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు విత్ గుడ్ రిజల్ట్స్. కానీ ఇండియాలో జస్ట్ 10 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది నా క్లినిక్ లో మొత్తం రీసెర్చెస్ అయిన తర్వాత మంచి రిజల్ట్స్ ఉంది. ఒక ప్రోటోకాల్ ప్రకారం చేస్తున్నాను. ఓకే, సో ఇది మొత్తం ఫాల్స్ క్లెయిమ్. రిజల్ట్స్ బానే ఉంది, చాలా మంచిగా రిజల్ట్స్ ఉంది. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో మోస్ట్లీ దే ఆర్ గోయింగ్ ఫర్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్, కన్సర్వేటివ్ ట్రీట్మెంట్. ఇది పిఆర్పి స్టేజ్ లో వాళ్ళకి ఇది సూటబుల్ అండి. ఫస్ట్ థింగ్, ఇది ఏ స్టేజ్ లో వర్క్ అవుతుంది పిఆర్పి, ఇది దానికి కాన్సెప్టే లేదు. ఇది స్టేజ్ లో డిపెండ్ అవుతుంది కాదు, ఇది పేషెంట్ కి సిమ్టమ్స్ లో డిపెండ్ అవుతుంది. కొన్ని పేషెంట్స్ కి గ్రేడ్ 4 ఉంటే కూడా సిమ్టమ్స్ తక్కువ ఉంటే పిఆర్పి తప్పకుండా వర్క్ అవుతుంది. కొన్ని పేషెంట్స్ కి ఇనిషియల్ స్టేజెస్ లో కూడా డ్యామేజ్ ఎక్కువ ఉంటే ఆర్ నొప్పి ఎక్కువ ఉంటే దే కెన్ గో ఫర్ అదర్ ట్రీట్మెంట్. కానీ ప్రతి స్టేజ్ లో సిమ్టమ్స్ ప్రకారం పిఆర్పి సూట్ అవుతుంది. దాని వల్ల పిఆర్పి ఫెయిల్ అవుతుంది. బికాస్ ఫస్ట్ ఇస్ ఇది పేషెంట్ కి సెలెక్షన్. ఇంప్రాపర్ సెలెక్షన్ చేస్తే కొన్ని డాక్టర్స్ జస్ట్ ర్యాండమ్ గా చేస్తున్నారు. పేషెంట్స్ కి ఎక్స్ప్లెనేషన్ చేయలేదు పిఆర్పి తర్వాత ఏం అవుతుంది, పిఆర్పి తర్వాత ఏమేం ప్రికాషన్స్ ఫాలో చేయాలి. సెకండ్, ఇది ప్రాపర్ గా ఏ ప్లేస్ లో డ్యామేజ్ ఉందా ఎగ్జాక్ట్ అదే ప్లేస్ లో పిఆర్పి ఇంజెక్ట్ చేయాలి. పేషెంట్ కండిషన్ బట్టి ప్రిపరేషన్ ఆఫ్ పిఆర్పి ఇంపార్టెంట్ ఉంది. ఈ మొత్తం పాయింట్స్ కి ఫెయిల్ అయిన తర్వాత పిఆర్పి కూడా ఫెయిల్ అవుతుంది. సో నా క్లినిక్ లో కూడా చాలా మంది పేషెంట్స్ బయట నుంచి పిఆర్పి చేసిన తర్వాత వస్తున్నారు. ఇది పిఆర్పి ఫెయిల్ అయింది ఆర్ పిఆర్పి నాకు రిజల్ట్స్ మంచిగా కనపట్లేదు, ఏం చేయాలి. సో మళ్ళీ ఎగ్జామినేషన్ చూసిన తర్వాత ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత వీ హావ్ ట్రీటెడ్ దెమ్. ఓకే, ఇప్పుడు మనకు అన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అన్ని సూటబుల్, హీఈస్ ట్రీట్ ఫర్ సూటబుల్ అని అనుకున్నప్పుడు మళ్ళీ ఇది ఏమైనా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ పెయిన్స్? కాదు. ఇది మోకాలు నొప్పికి మెయిన్ రీజన్ ఏంటి? గుజ్జు అరిగిన వల్ల. గుజ్జు అరిగిన తర్వాత మసిల్స్ వీక్ అవుతుంది, లిగమెంట్స్ వీక్ అవుతుంది కదా. సో ఇది డిజీజ్ కాదు, ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిసార్డర్. ఇది ఏజ్ రిలేటెడ్, వేర్ అండ్ టెర్. సో పేషెంట్స్ కి ఏం చెప్పాలి? ప్రికాషన్స్ ఫాలో చేయాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయాలి. పేషెంట్స్ ఎంత మంచిగా ప్రికాషన్స్ ఫాలో చేస్తే, ఎంత మంచిగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే ఎనీ ఇయర్స్ వరకు వర్క్ అవుతుంది. ఇది 6 months తర్వాత రివర్స్ అవుతుంది, ఇది కాదు సార్. ఇది మొత్తం false. Okay, నా క్లినిక్ లో we are doing since last 10 years. రిజల్ట్స్ more than 85 to 90% రిజల్ట్స్ ఉంది. చాలా మంది పేషెంట్స్ 6 years 7 years ముందు ఒక కాల్కి చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ కాల్ కోసం వస్తున్నారు. ఓకేనా? సో ప్రాపర్ ప్రోటోకాల్ ప్రకారం చేయాలి. ప్లీజ్ మీరు ఒకసారి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే మీరు చేస్తూ ఉండండి. ఒకసారి క్లయింట్ తో మాట్లాడతాను నేను. హాయ్ బాబాయ్ గారు, నమస్తే అండి. నమస్తే. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎన్నో స్టేజ్ అని చెప్పారు? 3వ స్టేజ్లో 4వ స్టేజ్ అవుతుంది ఇప్పుడు. నాకు చాలా బాగుంది. నొప్పులు అంటూ ఏం కనపరాలేదు. ఇంతకుముందు ఫస్ట్ వచ్చినప్పుడు చాలా నొప్పులు ఉన్నాయి, ఇప్పుడు నొప్పి అనేది కనపరాలేదు, ఏం లేదు. ఏమైనా సర్జరీకి వెళ్ళాలి అనే ఎవరైనా చెప్పారా మీకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు? చెప్పారు, కానీ సర్జరీ అంటే నాకు భయం బట్టి నేను పోవడంలే, మానుకొని ఒక తూరి ఒక మొగాలు చేశాను. కాకపోతే అది సెట్ అయింది, బాగానే ఉంది. కాకపోతే భయం ఎక్కువ నాకు. భయంతో నేను చేయలేకపోయినాను. ఇక్కడ వచ్చి ఇంత దూరమైన కానీ వచ్చి చేస్తున్నాను.
ఇప్పుడు హ్యాపీనా మీకు? నాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ సిట్టింగ్ మ్యామ్ తనది? అవును సార్ కి లాస్ట్ సెట్టింగ్ మొత్తం అయిపోయింది. సో సార్ కర్నూలు నుంచి వచ్చారు. సో ఇది సెట్టింగ్ అయింది. 1 month తర్వాత సార్ కి రివ్యూ కోసం రావాలి. ఆ టైంలో చూస్తాను ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది. దాని ప్రకారం నార్మల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాము. వాకింగ్, నార్మల్ పని స్టార్ట్ చేస్తాము. మీరేం చెప్తారు బాబాయ్ గారు, ఎవరైనా మీలాగా ఇప్పుడు సర్జరీ కాకుండా ఇట్లా ఇంజక్షన్లతో ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే? నేను చెప్పాను మా వాళ్ళకు మాకు తెలిసిన వాళ్ళు 2-3 ఉన్నారు. చెప్పాను ఈ పొద్దు వచ్చినాడు ఆయన కూడా నాతో పాటు వచ్చి చూపెట్టుకున్నాడు. మరి మేడం గారు ఏం చెప్పారో నాకు తెలియదు. కాకపోతే ఆయన చేపించుకోవాలని ఉన్నాడు. అంతవరకు చెప్పు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా వరకు కూడా అసలు ఇది ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎట్లాంటి కత్తి అనేది బ్లేడ్ అనేది ఏం లేకుండా చిన్న సూదితో ట్రీట్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.